వేడి మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వర్ష. మా ఊరి వంటికి స్వాగతం అండి. ఈ రోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ. మష్రూమ్ బిర్యానీ సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చేసే విధానం చాలా ఈజీ. ఇప్పుడు చేసే విధానం చూసే ముందు ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు చేసే విధానం చూద్దామా. టమాటాలు 2 తీసుకున్నాను, ఇట్లా పొడి పొడి కట్ చేసుకున్నా. అలాగే ఎర్రగడ్డ కూడా ఒక 2 తీసుకుని పొడి పొడి కట్ చేసుకున్నా. ఒక నిమ్మకాయ తీసుకున్నా, కానీ ఇందులో సగం వేస్తాను. అలాగే ఒక బిర్యానీ ఆకు తీసుకున్నా, ఫ్రెష్గా భలే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఒక బిర్యానీ ఆకు, 1 స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా. మెయిన్ ఇది కావాలా, దీని నుంచే టేస్ట్ భలే వస్తుందండి మష్రూమ్ బిర్యానీకి. బాస్మతి బియ్యం 1/2 కేజీ తీసుకొని దీన్ని 1 గంట సేపు నానబెట్టుకున్నాను. మష్రూమ్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న, పసుపు ఉప్పు వేసి ఒక 1/2 అవర్ వదిలేసినాను. ఎందుకంటే ఇందులో ఉండే క్రిములు అంతా వెళ్ళిపోతుంది కదా, కాబట్టి ఇట్లా బాగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నా. మసాలాకు కావాల్సిండేది కొత్తిమీర, పుదీనా, మెంతాకు, పచ్చిమిరకాయలు, 1 గడ్డ తెల్లగడ్డలు, కొంచెం అల్లం, ఒక 4 లవంగాలు, ఒక చెక్క, కొంచెం మిరియాలు, కొత్తిమీర, పుదీనా, మెంతాకు. ముందుగా మష్రూమ్ 1 విజిల్ ఉడికిపెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ మష్రూమ్ తొందరగా ఉడకదు కదా. 1 విజిల్ ఉడికించుకుంటే తినేప్పుడు చాలా సాఫ్ట్గా బాగుంటుంది, తొందరగా కూడా అయిపోతుంది మష్రూమ్ బిర్యానీ. లేకపోతే కాస్త లేట్ అవుతుంది. ఇంట్లో అందరూ ఆకలిస్తూ ఉంటుంది, చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా. మనం తొందర చేసి పెట్టేస్తే వాళ్ళ ఆకలి కూడా తీరేలాగా అయిపోతుంది, లేకపోతే లేట్ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర, మెంతాకు, పుదీనా, పచ్చిమిరకాయలు ఇవన్నీ మిక్సీకి వేసుకొని వేద్దాము. కొంచెం నీళ్ళు పోసుకున్నాం, మరీ ఎక్కువ కూడా వద్దు. దీన్ని మిక్సీ వేసుకొని వేద్దాం. గిన్నె బాగా వేడెక్కింది, ఆయిల్ కూడా బాగా ఎక్కింది. కస్తూరి మెంతి, సోంపు, యాలకులు ఇందులో అలాగే ఇప్పుడు ఎర్రగడ్డ వేసేద్దాం ఇందులోకి. పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. 1/2 కేజీ రైస్ కదా, సరిపోతుంది. 1/2 కేజీ రైస్కి 3 స్పూన్లు ఉప్పు సరిపోతుంది. తొందరగా గోల్డ్ కలర్ వచ్చేస్తుంది, లేకపోతే లేట్ అయిపోతుంది. అందుకే పసుపు ఫస్ట్ వేసుకునేసేయండి. టమాటాలు వేస్తున్నాను. టమాటాలు బాగా మెత్తకాల. ఇప్పుడు టమాటాలు మెత్తగా కాకముందే ఇందులోకి అన్నీ వేసేద్దాము. కారము, ఉప్పు అంత వేద్దాము. మసాలా రెడీ చేస్తున్నాం కదా, అందులో పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాను కాబట్టి 1/2 స్పూన్ అంత వేస్తున్నాను. సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు, మరి కారం ఎక్కువైనా తినే కాదు కదా. 1 స్పూన్ అంత ధనియాల పొడి, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ 1 స్పూన్ వేసాను. బిర్యానీ మసాలా 1 స్పూను, చికెన్ మసాలా 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఈ పేస్ట్ వేసేద్దాము. కొత్తిమీర, పుదీనా, మెంతాకు సిమ్ములోనే పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలా. ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసుకున్నాం కాసేపు. ఇలా బాగా కలపాలా. ఇందులో ఉండే పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోవాలా, నూనె బాగా పైనకి తేలాలా, అప్పుడే రుచి బాగుంటుంది. 2 విజిల్ పెట్టాను చూడండి. నేను 1 విజిల్ పెడదాం అనుకున్నా, వద్దు 2 విజిల్ పెడితే తొందరగా మెత్తగా అవుతుంది కదా అనుకున్నా. చూడండి చాలా సాఫ్ట్ బాగా అయింది కదా. ఇప్పుడు ఇందులోకి వేసేద్దాము. ఈ మష్రూమ్ ఒక 5 నిమిషాలైనా దీనికి మసాలా బాగా పట్టుకుంటే ఈ మష్రూమ్లోకి మసాలా బాగా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. మష్రూమ్కి ఉప్పు
ఉప్పు కారం మసాలా అంతా బాగా పట్టుకొని టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేద్దాము. 4 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. నేను డైరెక్ట్గా చల్లనీళ్ళు పోసలేదు, ఇట్లా వేడి చేసి వేస్తాను, ఎందుకంటే తొందరగా అయిపోతుంది కదా. ఇందులోకి సగం నిమ్మరసం వేస్తున్నాను. ఇందులోకి పెరుగు వేస్తున్నాను, సరిపోతుంది. ఇట్లా బాగా ఉడకాల. చూడండి, బాగా ఉడికేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళు బాగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు సిమ్లో పెట్టేసి బియ్యం అంతా ఇందులోకి వేసేద్దాము. ఉడుకుతుంది, కరెక్ట్గా అయింది. ఇప్పుడు తట్ట మూసేసి దీని మీద బరువైంది ఏమని పెట్టేద్దాము. ఒక 10 నిమిషాలు వదిలేస్తే పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఇంకా వేసుకొని తినడమే. చూడండి, మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చింది కదా. వేడి వేడి మష్రూమ్ బిర్యానీ. మాట్లాడుకోలేదు, సూపర్గా ఉంది. సూపర్గా ఉంది మష్రూమ్ బిర్యానీ.